హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి పెసరపప్పుతో చారు చేస్తున్నానండి. పెసరపప్పు చాలా టేస్టీగా వచ్చిందండి. వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని తిన్నామంటే అప్పడాలు సైడ్కి పెట్టుకొని నంచుకొని తింటే ఆహా ఏమన్నా ఉంటుందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెసరపప్పు తీసేసుకున్నానండి. మనకి ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి పెసరపప్పు తీసేసుకుంటే సరిపోతుంది. నేను చిన్న గ్లాస్తో వచ్చేసి గ్లాసున్నర వరకు, టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో వచ్చేసి గ్లాసున్నర వరకు తీసేసుకున్నానండి పెసరపప్పుని ఈ విధంగా కొంచెం రోస్ట్ చేయండి. ఎందుకంటే ఇలా వేయించి తీసుకున్న పప్పు ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. సో అందుకనేసి మాడిపోకుండా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ అనేది ఈ విధంగా పప్పు కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుందండి. ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది పప్పు వేగిందా లేదా అనేసి, ఎందుకంటే మనం వేపుతుంటే స్మెల్ అనేది వస్తుంది. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసి మంచిగా వాష్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టేసేయండి. 10 or 15 మినిట్స్ నానబెట్టేసేయండి. నానబెట్టేసిన తర్వాత పప్పుని కుక్ చేస్తే సరిపోతుందండి. కుక్కర్లో తొందరగా అవుతుంది కదా అనేసి కుక్కర్లో ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసి ఈ విధంగా కాస్త లైట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇలా చూడండి మంచిగా మెత్తగా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కుక్ చేసుకున్న దాంట్లో మనకి ఎంతవరకు మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి వాటర్ తీసేసుకుంటే సరిపోతుందండి. మరి పల్చగా తీసుకోకండి, మరి చిక్కగా తీసుకోకండి, మీడియంగా ఉండేలా తీసేసుకోండి. చిక్కగా ఉన్న ఆ టేస్ట్ రాదు, పల్చగా ఉన్న ఆ టేస్ట్ రాదండి, మీడియంగా ఉంటుంది చూడండి. అప్పుడు మనం వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే ఆహా ఏమన్నా టేస్టీగా ఉంటుందా అండి. సో ఒకసారి ఈ విధంగా పప్పు ఉండలు లేకుండా మంచిగా మెత్తగా కలిపేసేసుకోండి. ఉండలు ఏం లేకుండా చూసుకోండి. ఉండలు లేకుండా ఉంటేనే పప్పు అనేది టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు గరిటెతో కలిపి చూపిస్తున్నాను. ఉండలు అనేది ఏం లేదండి, చక్కగా ఉడికిపోయింది పప్పు అనేది. ఇప్పుడు మనకి ఎంతవరకు వాటర్ కావాలో అంతవరకు వాటర్ తీసేసుకుంటే సరిపోతుందండి. సో మీరు కావాలంటే ఇందులో హీట్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది, ఇంకా పప్పు అనేది తొందరగా మరిగిపోతుంది. నేను వచ్చేసి కూల్ వాటరే తీసుకున్న తర్వాత అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటోస్ యాడ్ చేశానండి. మీడియం సైజు టమాటో, పచ్చిమిర్చి. నేను ఎండు కారం తీసుకోవట్లేదు, టోటల్ పచ్చిమిర్చి కారంతో చేస్తున్నానండి. ఎండు కారం తీసుకోకండి, ఎండు కారం వేస్తే మళ్ళీ వేరే టేస్ట్ వస్తుంది. టోటల్ పచ్చిమిర్చి యాడ్ చేయండి. టోటల్ పచ్చిమిర్చితో యాడ్ చేయడం వల్ల తింటుంటే ఫ్లేవర్ అనేది మనకి చక్కగా తగులుతుంది. సో అందుకనేసి పచ్చిమిర్చి క్వాంటిటీ మనం ఎంతవరకు కారం తింటామో అంతవరకు వేసేసుకొని ఒక 2 నుంచి 3 వరకు టమాటోస్ యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మంచి హై ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా మరగనిచ్చేసేయండి. మనం ఇవన్నీ వేసిన టమాటోస్ అయినా, ఆనియన్స్ అయినా, పచ్చిమిర్చి అయినా మంచిగా మరగనిచ్చేసేయండి. ఇప్పుడు అందులోనే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలానే చింతపండు యాడ్ చేస్తున్నానండి. చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజు వరకు చింతపండు తీసేసుకున్నాను. సో ఇవన్నీ సాల్ట్ ఉన్న చింతపండు యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసేయండి. చూడండి మనకి ఆ చారు అనేది మరి చిక్కగా లేదు, పల్చగా లేదండి. ఇంకా మరుగుతూ ఉంటే ఇంకాస్త చిక్కగా పడుతుందండి, చిక్కపడుతుంది, కొంచెం వాటర్లా కనిపిస్తుంది కదా. మంచిగా మరగనిచ్చేసేయండి. 15 to 20 మినిట్స్ వరకు మంచిగా చక్కగా మరగనిచ్చేసేయండి. చూడండి టమాటోస్ అనేది ఈ విధంగా కుక్ అయ్యేంత వరకు, టమాటా పైన స్కిన్ ఉంటుంది కదా అండి, ఆ స్కిన్ అనేది కుక్ అయ్యేంత వరకు ఒక 20 మినిట్స్ వరకు మంచిగా మరగనిచ్చేసేయండి. మరిగిచ్చేసిన తర్వాత ఇక గ్యాస్ ఆఫ్ చేస్తామండే ముందు మంచిగా కొత్తిమీర యాడ్ చేసేయండి. కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి ఎక్కువ తీసేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ తింటూ ఉంటే మనకి చక్కగా తెలిసిపోతుంది. సో అందుకనేసి కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా యాడ్ చేసేసుకోండి. తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. సో యాడ్ చేసేసి మంచిగా హై ఫ్లేమ్లోనే ఒక 1 నుంచి 2 మినిట్స్ వరకు మరిగించేసేయండి. మరిగించేసిన తర్వాత పోపు పెట్టేసుకుంటే సరిపోతుందా. చూడండి మరిగిన తర్వాత మనకి క్వాంటిటీ అనేది ఏ విధంగా తెలిసిపోతుందో. చూడండి కొత్తిమీర, టమాటోస్ కూడా ఎంత చక్కగా మరిగిపోయాయో. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు పోపుకి ప్రిపేర్ చేద్దాం. పోపుకి సరిపడా ఆయిల్ తీసేసుకోండి. మరీ హెవీగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదండి, మామూలుగా ఆయిల్ తీసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అందులో హీట్ అయిన తర్వాత అవి మంచిగా ఆయిల్లో మరిగిన తర్వాత అందులోనే ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కాస్త కచ్చపచ్చగా దంచి పెట్టేసుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేశాను. వెల్లుల్లి ఫ్లేవర్ వచ్చేసి మన ఇష్టం ఉన్నంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మల వరకు తీసేసుకున్నానండి. కరివేపాకు మంచిగా చిట్టపటలాడేంత వరకు ఉంచేసుకోండి. మరి అతిగా వేంపకండి, అతిగా వేంపుకున్నా కూడా పోపు అనేది టేస్ట్లెస్ అవుతుంది. సో పోపు మనం మాడకుండా ఎంత చక్కగా పెట్టుకుంటామో మనకి పప్పుచారు అనేది కూడా అంత టేస్టీగా వస్తుందండి. పోపుతోటే మెయిన్ టేస్టీగా వస్తుంది.
అయిపోతుంది. సో అందుకనేసి పోపు మాడకుండా చూసుకోండి. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఇందాక పప్పు ఉంది కదా అండి, ఆ పప్పులోకి తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఆ పోపు పెట్టగానే ఆ స్మెల్ అనేది అయితే సూపర్గా ఉందండి. చూడండి పోపు పెట్టగానే ఎంత చక్కగా వచ్చిందో మనకి ఈ పెసరపప్పు టమాటో చారు అనేది. చూస్తూ ఉంటేనే కడుపు నిండిపోయేలా ఉందండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.